సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ చిన్న చాకరయ్య పచ్చిరైతే ఇచ్చారు ఏమ్మా, చక్కగా బెండకాయ వేసి పులుసు పెట్టి చూపిద్దామని చెప్పేసి బంగారం రండి అమ్మా. అరకిలో పచ్చిరొయ్యలు పట్టుకొచ్చారు. అట్లే శాకరయ్యలు అంటారు, చిన్నమాట. బెండకాయ పులుసుకే బాగుంటాయి అవి, ఫ్రైలకి గట్ట బాగో ఏమ్మా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ 2 ఉల్లిపాయలు వేసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నానమ్మా. ఇవి ఉడుతున్నాయి, చూపిస్తాను ఉండండి. ఇలాగే మేము ఉడుకుతుందని చెప్పి అరకిలో అమ్మ ఒలిపించుకుని పట్టుకొచ్చాడు పండుబాబు. అయిగోరా ఈ ఒక్క దెబ్బ తగిలిన తర్వాత వార్క్ చేసుకుని మీకు చూపిస్తాను. ఎందుకంటే పచ్చిరొయ్యలు అందులో వేయం మేము, స్మెల్ ఎరగా ఉంటుందని చెప్పేసి. ఇగోనమ్మా అరకిలో బెండకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. నేను ఏం వేసుకుంటానండి, ఇదిగో ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అంతే అమ్మా. 1 స్పూన్న్నర జీలకర్ర, స్పూన్ ధనియాలు, 1 ఎల్లుల్లిపాయ. ఓకేనమ్మా. 50 గ్రాముల చింతపండు, అంటే గుజ్జు తీసేస్తాను అదిగో 50 గ్రాములు. కొత్తిమీర అరకిలో బెండకాయలు. ఓకేనమ్మా. ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు. కొత్త కారం కదా తగ్గించుకుంటున్నాను అనమాట. ఉప్పు వేసేసుకుని మూత పెట్టి బయట పెట్టాను, మిక్సీ ఆడుకొని వస్తాను అంతట్లోకి. ఓకే బంగారం, మూత పెడతాను. ఇదిగోరా, ఇది ఇలా మాట మామూలుగా వేస్తానమ్మా. అంటే కొంచెం నీ సువాసన, ఎందుకంటే రొయ్య అంటేనే రోజు కదా, చాలామంది వేసుకుంటారు. అది మనం ఎంత తప్పటట్లు మనం ఇలాగే వేస్తాం. అదిగో పారించేస్తాను అనమాట. ఇప్పుడు ఎలా వస్తా చూద్దాం. నేను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటాను, కొంచెం పసుపు. మంటగా అయిపోయింది, ఎంతసేపు కదా అంటే వార్క్ చేస్తాను ఇది. ఓకేనమ్మా. ఇగో రేలురా, ఇలా వేసుకుంటే బాగుంటాయి. బెండకాయలోకి ఈ సైజు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత వచ్చి చిట్టుముచ్చలు బిర్యానీలో కూడా బాగుంటాయి ఇలాగా, అంటే ముద్దకి తగులుతుంది తింటుంటే. పెద్ద రేలు బాబు ఫంక్షన్లో కూడా వేస్తారు. అంటే మనకి ఇప్పుడు వేసేటప్పటికో 10 రేలు చేతులు తగులుతాయి అన్నమాట, అది లెక్క. అందుకని ఆర్డర్లు ఇచ్చేసి ఒలిపించుకుంటారు బయట. కారం, పసుపు వేసుకున్నామమ్మా. ధనియాలు, జీలకర్ర ఎన్ని వేసాను కదా, ఇంక ఇందులో ధనియాల పౌడర్ వేయలేదు. బెండకాయలు వేసేసుకుందాం. ఒక్క నిమిషం ఆ రేలు కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం అమ్మా. లేతకాయలు మళ్ళీ చూసా చక్కగా మగ్గిపోయి రేలు గట్ట అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలా మగ్గితే ఓకేనమ్మా. వాటర్ పోసుకుందాం. గ్లాసులు పోసేనే తర్వాత ఇది ఒక దెబ్బ తగిలిన తర్వాత చింతపండు పులుసు చేసుకోవాలి. ఇది ఒకసారి మామూలు నీళ్ళతో ఉడికిపోవాలన్నమాట. ఉడకని వాటర్ తెచ్చుకుంటా. ఓకేనమ్మా. ఇదిగో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు. ఇదిగో మొత్తం లీటర్ నీళ్ళు పడతాయిరా, అప్పుడైతేనే దగ్గరగా చక్కగా వస్తుంది అన్నమాట. వాటర్ ఎక్కువ ఉండాలి, ఉడకాలి. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు నేను చింతపండు వేస్తాను. మొత్తం లీటర్ నీళ్ళు ఎక్కినాయి అంతే. అర లీటర్ నీళ్ళు ఉడికిపోతే గ్రేవీ 1/2 లీటర్ మిగిలిపోద్ది. ఓకేనమ్మా. అంతే, ఒక్క 10 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా కళబళ పొంగు వస్తుంది. ఓకేనమ్మా.
చక్కగా అదిగో చూసారా, వాటర్ ఎక్కువ లేవు. ఇంకొక 5 నిమిషాలు ఆగితే కొంచెం వాటర్ గాలి ప్రీతంగా వేస్తుంది. చూడండి ఎలాగొస్తుందో, ఎదురొస్తుంది. ఓకేనమ్మా, అదిగో 1/2 లీటర్ మరిగిపోయింది. 1/2 లీటర్ పులుసు అదిగో చక్కగా అలాగే. కాకపోతే సిమ్లో పెట్టుకొని చక్కగా కంగారు పడిపోకూడదు. ఓకే బంగారం, అయిపోయింది. ఓకేనమ్మా, చక్కగా ఇలా చేసుకోండి. చిన్నవి తెచ్చుకుంటే చక్కగా ఉంటాయి. ఎందుకంటే ఇక నుంచి పిల్లలకి సెలవులు కదా, వండి పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ కాలేజీలకి వెళ్ళిపోయారనుకో వాళ్ళు మామూలుగా పప్పు, వేపుళ్ళు, క్యారెట్లు, బీట్రూట్లు ఇవన్నీ మామూలే. ఆ ఇంటికాడ ఉన్నప్పుడు చక్కగా ఇలా వండి పెడితే చక్కగా సంతోషపడతారు పిల్లలు. ఓకేనమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషం. ఏమ్మా, అందంగా చూడనోళ్ళు ఫ్రెండ్స్ కూడా చెప్పి చూడండి అమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.